నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుందిరా. ఏ? అవునరా, పిరికివాడికి ప్రేమించే హక్కు లేదని ప్రతి ప్రేమ కథ చెప్తోంది. ఒరే, ఇంతకీ నువ్వు అమ్మాయిని లవ్ చేస్తున్నావా? అదేమో నాకు తెలియదు, కానీ ఆ అమ్మాయి కనిపిస్తే చాలు అలాగే చూస్తూ ఉండాలనిపిస్తుంది. అనిపిస్తుందా? అదేరా లవ్ అంటే. అయితే సరే. ఒరే, సరే అంటూ వెళ్ళిపోతే కుదరదురా. మరి ఏం చెయ్యాలి? సింపుల్, వెరీ సింపుల్. 3 సూత్రాలు. ఈసారి ఎదురుపడిందనుకో, ముందు చూపులు కలపాలి, తర్వాత మాటలు కలపాలి, తర్వాత మాటలు కలపాలి. అంతే, చేతులు వాటంతట అవే కలిసిపోతాయి. ఆ తర్వాత ఇంకేముంది, లత నువ్వు జతైపోవడమే. ముందు చేతులు కలపాలి, ముందు చూపులు కలపాలి, తర్వాత మాటలు కలపాలి. ముందు చేతులు కలపాలి, తర్వాత ఒకటైపోయింది. 2 మాటలు కలపాలి. ఏమండి? లవ్ 2 అయిపోయాయి. ఇక చేతులు వాటంతటవే. చేతులు కలపవలసింది నేనురా. నా లత మీద మరొకటి చేయి వేస్తే నేను సహించను. లత మీద చేయి వేస్తే సహించవా? సహించను. ఏమిటి, స్కూటర్ మీద వెళ్ళిపోయిందా? వెళ్ళిపోలేదు, వాడెవడో తీసుకెళ్ళాడు. అయితే ఆ అమ్మాయికి స్కూటర్ పిచ్చిందన్నమాట. అన్నమాటేగా. డోంట్ వరీ, లైన్ క్లియర్ గా చెప్పరా. సింపుల్, వెరీ సింపుల్. నువ్వు ఒక స్కూటర్ కొని మీకోసం కొన్నాను. నిజం? ఒట్టు. అయితే అడ్రస్ ఇస్తాను, తీసుకెళ్లి మా ఇంటి దగ్గర పెట్టండి. అబ్బే, ఎంతో దూరం లేదు. ఇటు తిన్నగా వెళ్ళి జంక్షన్ దగ్గర రైట్ తిరిగితే పోలీస్ స్టేషన్ వస్తుంది. పోలీస్ స్టేషనా? ఆ పక్కనే మా ఇల్లు. మీకు నచ్చిందా అండి? నీకు నచ్చిందిగా. మీరు భలేవారండి. ఏమండి? చెప్పండి. అదే నేనండి, మిమ్మల్నండి నేనండి. డ్రాప్ చేస్తారా? పదండి, వస్తే. ఇదేమిటి మధ్యలో ఆపేశారు? అదే నేనండి, మిమ్మల్నండి నేనండి, మిమ్మల్నండి
హాయ్. ఎల్బొద్దు కోటర్ ఏమైందిరా కాళ్ళ మీద వస్తున్నా? నిన్న సాయంత్రం సరదాగా బీచ్ రోడ్ లో వెళ్తుంటే మన ప్రిన్సిపాల్ గారు ఎదురయ్యారు. అదేమిటి సార్ నడిచే వెళ్తున్నారు, నా స్కూటర్ మీద వెళ్ళండి అని నేనే ఇచ్చాను. సార్ మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు రమ్మంటున్నారు. నన్న అవునండి మిమ్మల్నే. సుబ్బయ్య సుబ్బయ్య, ప్రిన్సిపాల్ గారు రూమ్ లో ఎవరెవరు ఉన్నారు? అయ్యగారు ఒక అమ్మాయి. అమ్మాయా? అవును సార్. సుబ్బయ్య, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? ఏమో నాకేం తెలుసు. సుబ్బయ్య 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 సుబ్బయ్య, ఏంటండి? కాఫీ తాగావా? ఓ అదే, అవన్నీ వెనకటి రోజులు. వెళ్ళండి వెళ్ళండి. చూడమ్మా, తప్పు నీది కాదని తేలిపోయింది, నువ్వు ఊరుకో. వాడి సంగతి నేను చూస్తాను. కమిన్. ఎస్ సార్. మురళి, నీకేమైనా లక్ష్యం ఉందా? కాదు సార్. ఏది కాదు? ఆ స్కూటర్ నీది కాదు? నాదే సార్. మరి అయితే నీకేం ట్రబుల్ ఇచ్చింది బీచ్లో వదిలేసావు? ఎవరిని సార్? అదేనయ్యా, స్కూటర్ని. నా కంట పడబట్టి సరిపోయింది. సపోజ్ ఇంకెవరికంటైనా పడింది అనుకో, ఇంకేముంది, క్లోజ్. మరీ అంత మతిమరుపు అయితే ఎట్లా? థ్యాంక్ యూ సార్. బేబీ, తాళాలు ఇచ్చేయి. బేబీ, గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. అయితే షికార్ల వరకు వచ్చారన్నమాట. వెరీ గుడ్ ఇంప్రూవ్మెంట్. ఫస్ట్ బాడీ గార్డ్, దెన్ లవ్ బర్డ్. ఏమీ లేకపోతే నువ్వు ఆ స్కూటర్ ఎక్కేది కాదే. పాపం అతని అవస్థ చూస్తూ ఉంటే జాలేసి. పాపం నాకు జాలేస్తుంది నీ అవస్థ చూస్తుంటే. ఏం పర్వాలేదు, అడ్డు ఎక్కడుంటాడో ఎలా ఉంటాడో నాతో చెప్పు. వెంటనే లాక్కొచ్చి జంట కలిపేస్తా. బస్ ఎక్కిపోక నీకోసం కాచు కూర్చుంటుందా? ఈడియట్. నువ్వేలా లాభం లేదు కానీ ఓ పని చెయ్యి. అదేమిటో చెప్పరా? సింపుల్, వెరీ సింపుల్. నీ మనసంతా ఇందులో పెట్టు, మడిచి తీసుకెళ్లి ఆ అమ్మాయి చేతిలో పెట్టు. అదేదో నువ్వే రాసి పెట్టు. కర్మ. మై డియర్ లత. లత నీ డియర్ కాదురా, నా డియర్. ఒరే ఎల్బోద్దు, ఇది నువ్వు రాస్తున్నట్టేరా. సారీరా. కాసేపు నోరు మూసుకు కూర్చో.